హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ టమోటో రసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. టమోటో రసం వింటర్లో చేసుకోవడం వల్ల కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మన గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. కోల్డ్ కాఫ్ కూడా ఫాస్ట్గా తగ్గిపోతుంది. అలానే డైజెషన్ కూడా బాగా అవుతుంది. చిన్నపిల్లలకు కూడా రసంతో తినిపిస్తే డైజెషన్ బాగా అవుతుంది. ఈ టమోటో రసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 4 టమోటోస్ తీసుకొని కట్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. టమోటోస్ బాయిల్ అయ్యేలోపు కొంచెం చింతపండు పెట్టుకున్నాను. ఈ టమోటోస్లో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేశాను. ఇది 1 టైం మిక్సీ పట్టి తీసుకుందాము. ఇందులో నేను తెల్లగడ్డలు యాడ్ చేస్తున్నాను, గార్లిక్. ఇప్పుడు మిక్సీ పట్టి 1 బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ టమోటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసి కాసేపు చల్లారనిస్తున్నాను. టమోటోస్ చల్లారేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. అలానే ఎండుమిర్చి, కారంకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమోటోస్ కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను టమోటోస్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. టమోటోస్ను బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రసంలో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రసం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి రసం ఎలా బాయిల్ అవుతుందో. రసం బాగా బాయిల్ అవుతేనే టేస్టీగా మనకి తినే అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పక్కకి తీసి పెట్టుకుందాము. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి రసం ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మై ఛానల్ నిషా వ్లాగ్స్. మీరు కూడా తప్పకుండా టమోటా రసం ఒకసారి ట్రై చేయండి.